మేడారం కుంభమేళా జాతరలో ఇదొక తరుణం. ఈ తరుణంలో వనదేవతలు గద్దెలను అధిష్ఠించక ముందుకే మేడారం మహాజాతరలో ఈ యొక్క జంపన్న వాగు వద్ద పుణ్యస్థానాలు ఆచరిస్తున్న భక్తుల రద్దీ ఎక్కువైపోయింది. భక్తులు తమ యొక్క నమ్మిన కోరికలను తీర్చే విధంగా తల్లుల యొక్క మొక్కులు సమర్పించుకునేందుకు ముందుగా వనదేవతలను సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శనానికి వెళ్లే ముందు ఈ జంపన్న వాగులో వారు పుణ్యస్థానాలు ఆచరించడం ఆనవాయితీ. అంటే ఆదివాసుల యొక్క వీరత్వం ఈ యొక్క జంపన్న వాగులో ఉంటుందనేది పూర్వ చరిత్ర. ఈ చరిత్ర కోసం ఈ యొక్క జంపన్న వాగులో పుణ్యస్థానాన్ని ఆచరిస్తే ఆ వీరత్వం మనలో ఉంటుందని తమ యొక్క సుఖ సంతోషాలతో తమ కుటుంబ సభ్యులు ఎంతో ఉల్లాసభరితంగా ఈ యొక్క పుణ్యస్నానం చేసిన తర్వాత ఉంటారని ఈ యొక్క ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క పూర్తి విశ్వాసం. ఇందులో భాగంగానే మనం ఇప్పుడు జంపన్న వాగు పరిసర ప్రాంతంలో ఉన్నాము. జంపన్న వాగులో చూడండి, ఇప్పుడు వరకు లక్షలాది మంది భక్తులు ఈ యొక్క పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. మేడారం వనదేవతల దర్శనానికి సారలమ్మ తల్లి ఇంకా గద్దెను అధిష్ఠించక ముందుకే పూర్తిగా ఈ యొక్క అమ్మవారి దర్శనం కోసం వనదేవతలు దర్శించుకునేందుకు భక్తులు ముందుగా ఈ యొక్క జంపన్న వాగు వద్దకు చేరుకొని తమ కుటుంబీకులతో పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. ఎంతో సంతోషభరితంగా మొక్కు సమర్పించుకునేందుకు తమ యొక్క భక్తి పరవశాన్ని చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ యొక్క జంపన్న వాగులో పుణ్యస్థానం చిన్న పెద్ద అనే ముసలి మునుగనే తేడా లేకుండానే ఈ పుణ్యస్థానాలను ఆచరిస్తున్నారు. వీరి యొక్క భక్తి పరవశాన్ని తాము నమ్మిన కోరికలను తీర్చే ఆరాధ్య దైవం ఈ యొక్క సమ్మక్క సారలమ్మ దేవతల దర్శనానికి వచ్చే భక్తులు ఈ యొక్క పుణ్యస్థానాలు ఆచరించడం వీరికి ఎంతో ఇష్టపూర్తికం. ఇది మనం చూస్తున్న విజువల్లో ఆడవారు అని కాకుండా మగవారు అని కాకుండా ఎలాంటి తేడా విభేదాలు లేకుండా అమ్మవార్ల దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు మొదటగా పుణ్య స్థానమైనటువంటి జంపన్న వాగులో ఈ నీట మునిగిన తర్వాతనే జోగిని అనురాధ వారు కూడా మనకు ఇక్కడ వచ్చేసి జంపన్న వాగులో పుణ్యస్థానాన్ని ఆచరిస్తున్నారు. దీనిలో భాగంగా వారి యొక్క అనుభూతి అంటే వారు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క జంపన్న వాగు చరిత్ర తెలుసుకొని వనదేవతల దర్శనానికి వస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క వనదేవతల దర్శనానికి వస్తున్నారు? మీరు జంపన్న వాగులో స్థానమాడారు కదా, అంటే ఈ యొక్క పుణ్యక్షేత్రం ఆదివాసుల వీరత్వానికి ప్రతీకగా ఈ యొక్క జంపన్న వాగు మీకు ఎలా ఉంది? మేము తెలంగాణ బోడుప్పల్ నుంచి వచ్చాము, హైదరాబాద్ నుంచి. మేము గత 22 సంవత్సరాల నుంచి అమ్మవారు గద్దకు చేరుకోవడం జరుగుతుంది. అమ్మవారు కోరిన భక్తులకల్లా కొంగు బంగారం చేస్తుంది, అడిగిన భక్తులకు ఆడపిల్లలను ఇస్తుంది, కోరిన వారికి కొడుకులను ఇస్తుంది. ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి ఈ జాతర వైభోగం చాలా సంతోషం అనిపిస్తుంది మాకు కూడా. ఈ ఏడు కూడా మాకు చాలా అత్యంత వైభోగంగా ఉంది. చాలా అమ్మవారి దర్శనాలైనా సరే ప్రతి ఒక్కటి కూడా మాకు సంతోషం అనిపిస్తుంది. మా జోగినీలకు కూడా మాకు అందరూ కూడా పోలీస్ వారు కూడా మాకు సహకరిస్తున్నారు, అంత సంతోషం అనిపిస్తుంది. జైబలో సమ్మక్క తల్లికి ఈ వాగులో జంపన్న స్వామి ఏదైతే ఉందో అప్పుడు పడిపోయి ఆ రక్తధారతోటి కూడా ఈ జంపన్న వాగు తయారైందనమాట. ఈ వాగులో మునిగితే కూడా పాపాలు చేసిన పాపాలు కష్టాలు కూడా కడదేరుతాయని ఒక భక్తుల నమ్మకం. కాబట్టి మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం. ప్రతి ఏడు వచ్చినట్టు ఇంకా ఈ ఏడు కూడా ఇంకా సంతోషంగా వైభోగంగా ఈ జాతర కొనసాగుతుంది. మాకు చాలా సంతోషం సంతోషం. 2 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న తరుణం అతి కొద్ది గంటల్లోనే తీరనుంది. అటు కన్నపల్లి నుండి సారలమ్మ తల్లి గద్దెను అధిష్ఠించేందుకు వస్తుంది. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా సంతోషం. అత్యంత వైభోగమైన ఆ తల్లి రాకడ కోసం మేము 1000 కన్నులతో మేము ఎదురు చూస్తున్నాం. అమ్మవారు సారక్కైనా సరే సమ్మక్కైనా సరే ఇక్కడ నుంచి సారక్క వస్తుంది, అక్కడ నుంచి చిలకల గట్టు నుంచి సమ్మక్క తల్లి వస్తుంది. కాబట్టి 1000 కన్నులతో మేము ఎదురు చూస్తున్నాము. ఆ ఘట్టం ఘట్టం కోసమే మేము రావడం జరుగుతుంది. గత 22 సంవత్సరాల బట్టి మేము రావడం జరుగుతుంది. ఇంకా కూడా భక్తులు తండోపతండగాల పెరుగుతున్నారు. రానున్న తరంలో కూడా ఇంకా కూడా పెరుగుతారు. అదేవిధంగా మనము ఇప్పుడు ఒక విషయం అండి, మనకు ఈ యొక్క జంపన్న వాగు చరిత్ర అంటే ఆదివాసుల యొక్క వీరత్వానికి ప్రతీక. మీరు జంపన్న వాగులో పుణ్యస్థానాలు ఆచరించి ఏ విధమైన పిలుపునియబోతున్నారు భక్తులకు? చాలా సంతోషం. చాలా పెద్ద ఇది జంపన్న వాగు అంటే కష్టాలు కన్నీరు దేవునితో సమానం. చాలా పెద్ద. ఓకే, ఇప్పుడు జంపన్న వాగు యొక్క చరిత్ర మీరు తెలుసుకొని ఉంటారు కదా, అసలు మీరు ఇందులో పుణ్యస్థానం ఆచరించారు కదా, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఈ యొక్క జంపన్న వాగులో మేము గోల్చుకున్నాం. ఏమేముందంటే మేము ఏదైతే మొక్కులైతే గోల్చుకుంటామో మొక్కుతామో ఈ జంపన్న వాగులో వచ్చి స్నానం చేసుకుంటాం. మొక్కులు మాకు తీర్చారన్న ఒక నమ్మకం. ఇప్పుడు కాదు, మేము గత 5-6 సంవత్సరాల నుంచి మేము వస్తున్నాం ఇక్కడికి.
మాకు ఎప్పుడు కానీ అమ్మవారు ఎక్కడ ఆటంకం జరగకుండా మేము చేసే పనులలో అన్ని మంచి జరుగుతుందని చెప్పి మేము అమ్మవారిని కొలుస్తుంటామండి. మేము ఒక 6 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము, అంతా మాకు మంచి జరుగుతుందండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికి మంచి జరుగుతుంది. దేవుడు సమ్మక్క సారక్క తల్లికి అందరము భీమాండికి వెళ్ళి వచ్చినాము, మాకు బాగా సంతోషం అనిపిస్తుంది. చాలా మంచి సౌకర్యం చేసిండ్రు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడికే బాగా వస్తాము, బాగా ఎంజాయ్ చేస్తాము. మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి. కానీ ఈసారి మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమందిమే వచ్చినాం, చాలామంది రాలేదు. కానీ ఈసారి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు ఇలాగే ఇంకా ఇప్పటికి చాలా చేంజెస్ అయినాయి. కొత్త అన్నీ కట్టిండు రేవంత్ సార్. చాలా అన్నీ డిఫరెంట్ అనిపిస్తుంది. మొత్తం టోటల్ చేంజ్ అయిపోయింది. ఎప్పుడు ఇలా చూడలేదు ఫస్ట్ టైం. ఈసారి నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాం. ఇంకా బాగా ఎంజాయ్ చేయాలి మేము ఇలాగే. మా అమ్మవారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం, సీతక్క గారికి. థ్యాంక్స్. కదా ఇక్కడికి వచ్చే భక్తులు గత 22 సంవత్సరాల నుండి తమ యొక్క భక్తి పరవశాన్ని చాటుకుంటున్నారు. జంపన్న వాగులో స్నానం చేస్తే ఆ వీరత్వం అనేది మాలో నింపడం కోసం మాత్రమే ఈ యొక్క జంపన్న వాగులో పుణ్యస్నానాన్ని ఆచరించి వనదేవతల దర్శనానికి వెళ్తున్నామని ఇక్కడి భక్తులు చెప్తున్నారు. జంపన్న వాగు నుండి కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, భారత్ టుడే, వరంగల్.